ఏమైంది? పాము మహేష్ ని పాము కాటేసింది. ఏంటి? మన మహేష్ ని పాము కాటేసిందండి. కలొచ్చిందా? కల. ఇదంతా నిజంగా కలేనా? కనీసం మాట్లాడడం కూడా రాని కన్న కొడుకు కనపడకుండా పోతే మనం మాత్రం టైంకి కడుపు నిండా తింటున్నాం, కంటి నిండా నిద్రపోతున్నాం, ఇంట్లోనే హాయిగా ఉంటున్నాం. మన స్వార్థపరులవండి. కన్న బిడ్డ కనపడకుండా పోయినా ఆ బాధ పైకి కనిపించకుండా బతకగలిగిన స్వార్థపరులం. అది సారీ, లేట్ అయ్యానా? ఇట్స్ ఓకే. చెప్పు, ఏదో మాట్లాడాలన్నా? అవును, కలిసి బ్రతకలేనప్పుడు దూరంగా తప్పుకోవాలి. కలిసి బ్రతకాలని ఆశపడినప్పుడు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఈ థీరీ నాకు మాత్రమే వర్తించదు, నీకు కూడా వర్తిస్తుంది. దేని గురించి నువ్వు మాట్లాడేది? శుభ గురించి. అంటే ఏం చేయమంటావు? మనిద్దరం పెళ్లి చేసుకుందాం. సురేఖ, కంగారు పడుకో, సరదా కన్నాను. శుభ అమాయకురాలు, ఆమెకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. నేనా? అవును, నువ్వే. మీ పెళ్ళికి ఏం అర్థం ఉందా? అది ఎలాగో నా జీవితం ఇలా అయిపోయింది. కనీసం మీరైనా సుఖంగా ఉంటే చాలనుకుంటే ఇద్దరికిద్దరిలా తయారయ్యారు. నాకదంతా తెలీదు. దగ్గరికి రాని భార్యని ఎలా లొంగ తీసుకోవాలో మగవాళ్ళకి ఆడవాళ్ళు చెప్పక్కర్లేదు. నువ్వేం తప్పు చేయడం లేదు కాబట్టి ధైర్యంగా నీ మనసులో మాట చెప్పు. శుభ చాలా మంచిది, నువ్వంటే చాలా ఇష్టం కూడా, కాబట్టి తప్పకుండా దగ్గర అవుతుంది. ఏమంటావ్? ఏమైంది? నేను నీ భర్తని, పరాయి మగాడిని కాదు. ఎందుకు ఎందుకు నన్ను ఇంకా దూరం చేసుకుంటున్నావు? నేనేం తప్పు చేశానని? దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఎన్నాళ్ళని అర్థం చేసుకోవాలి? నా ప్లేస్లో ఇంకెవడైనా ఉండుంటే ఈ పాటికి డైవర్స్ ఇచ్చేవాడు తెలుసా? మాట్లాడమేంటి సుబ్బా? అడిగేది నిన్నే. ఏ నీకు నేనంటే ఇష్టం లేదా? నాకు సమాధానం కావాలి. చెప్పు సుబ్బా, అడుగుతుంది నిన్నే. మాట్లాడమే. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఇప్పటికే నేను చాలా టైం ఇచ్చాను, చాలా రోజులు ఓపిక పడ్డాను. నాలో ఓపిక చచ్చిపోయింది. అసలు ఈ గదిలోకి రావాలంటే విరక్తి పుడుతుంది. చిచి, ఇది ఇల్లు కాదు, నరకం. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఏదో ఒకరోజు వాళ్ళిద్దరూ విడిపోవడం ఖాయం. హలో హలో తాతయ్య. అమ్మా శుభ, నాకు నరకంగా ఉంది తాతయ్య. నాకే ఎందుకు ఈ పరీక్షలన్నీ? ఏం జరిగిందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీరు ఈ ఇంటికి అరిష్టం తల్లి. నువ్వు కంటతడి పెట్టకూడదమ్మా. ఎదురుగా భార్యని పెట్టుకుని బ్రహ్మచారిగానే ఉండిపోవాల్సి వస్తే ఏ భర్త మాత్రం ఎన్నాళ్ళని భరిస్తాడు తాతయ్య? ఆయన వైపు నుంచి ఆలోచిస్తే నేనెంత తప్పు చేస్తున్నానో అర్థమవుతుంది. ఈ సంఘర్షణ వల్ల నా కాపురం ఎక్కడ కోల్పోతుందోనని భయంగా ఉంది తాతయ్య. నిజమే తల్లి,